ఈ 2 ఇయర్స్ నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎంత బాధపడ్డానో నాకు, నా ఫ్యామిలీకి మాత్రమే తెలుసు. అయినా కొత్తగా లైఫ్‌ని లీడ్ చేస్తూ నా లైఫ్‌లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అవతల వ్యక్తి నా గురించి మాట్లాడినంత వరకు నేను ఒకరి గురించి మాట్లాడను. అవతల వ్యక్తి నా గురించి నా వైపు వేలు చూపిస్తే మాత్రం కంపల్సరీగా నేను కూడా వేలు చూపిస్తాను. సో ఏంటండి మాటకి మాట తోటకి తోట అన్నట్టు మాట్లాడుతుంది సౌజన్య అనుకుంటున్నారా? ఇంకెవరండి, మన అంకిత నాయుడు అనమాట. సో ఎందుకు ఇప్పుడు అంత పవర్ఫుల్గా మాట్లాడాల్సి వచ్చింది అంటే, రాజు గారు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. మీకు ఎవరికీ తెలియదు కదండి. సో మనం ఇంకా డిస్కస్ చేసుకుందాం ముందు. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, లాస్ట్ వరకు అయితే మంచి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యాన్ని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి, ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి శారీ. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. బ్యూటిఫుల్ శారీ అండి. గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. మెయిన్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పేసి మళ్ళీ సెండ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే చూడండి, ఇది అసలు చెక్స్ డిజైన్ వచ్చింది. పళ్ళు బోర్డర్ చూడండి, డార్క్గా ఉందన్నమాట బోర్డర్ అయితే. అసలు అంచు కూడా ఎంత నిండుగా, మంచి లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి. ఇదైతే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి, త్వరగా సాల్డ్ అవుట్ అయితే అవుతున్నాయి అన్నమాట. సో చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 355 రూపీస్ పడింది నాకు. చూశారు కదండి, పళ్ళు చాలా సింపుల్గా ఉన్నప్పుడు కూడా రిచ్గా ఉంటుంది. ఇది పార్టీ వేర్ శారీ అండి. సింపుల్గా ఉంటుంది, వెయిట్లెస్ అనమాట. చెక్స్ డిజైన్ మొత్తం కూడా, కుచ్చులు కూడా వచ్చాయి. లోపలంతా ఈ విధంగా ఉంటుంది. శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపించాలని ఉంది, కానీ కస్టమర్ది అనమాట ఇది. మళ్ళీ నాకు సేమ్ మడత అయితే రాదు. చాలా రీజనబుల్ ప్రైస్. అంత అడ్డగోలుగా అయితే మీకు రివ్యూ ఇవ్వను. 1-10 సార్లు చెక్ చేసి ఆర్డర్ పెడతాను. 5 స్టార్ రేటింగ్ ఉంది. ఎక్కడా కూడా చిన్న డ్యామేజ్ కూడా ఉండదు. ఆ నమ్మకం అయితే నాకు ఉందన్నమాట. సో అందుకోసం మీకు నేను రివ్యూ ఇస్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్. 355 రూపీస్కి అయితే నాకు వచ్చేసింది అనమాట. సో ఇంకా మనం అసలు విషయం మాట్లాడుతూ డైలీ రొటీన్ లాగా అయితే కంటిన్యూ చేద్దాము. చాలా రోజులు అవుతుందండి నేనైతే పెరుగు మీద మేగడ అట్టుపెట్టి ఇప్పుడు దాన్ని వెన్నపూసలాగా మార్చేసుకొని ఆ తర్వాత నేను ఇలా నెయ్యి అయితే తయారు చేస్తున్నాను. కొంచెం పక్కనైతే డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. ఎవరో కొంచెం గొడవ పడుతున్నారు, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే, అంకిత నాయుడు గారు రీసెంట్గా అయితే మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఈ 2 ఇయర్స్ నుంచి చాలా బాధ అయితే పడ్డారనమాట. మళ్ళీ కొత్త లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఇదే టైంలో అవతల రాజు గారు కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో అందులో మాత్రం ప్రతి ఒక్కటి కూడా మీకు తెలియాలి, ప్రతి విషయం తెలియాలి, నన్ను తప్పుపడుతున్నారు అని చెప్తూ ఉన్నారు. ఇండైరెక్ట్గా అయితే అంకిత గారిని బ్లేమ్ చేస్తూ మాట్లాడటం జరుగుతుంది. కానీ ఎన్నో రోజుల నుంచి అంటే ఇన్స్టా ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఇన్స్టా ఫాలోవర్స్ కావచ్చు, అలాగే అంకిత నాయుడు గారు రాజుగారు కలిసి ఉన్నప్పుడు యూట్యూబ్లో ఫాలోవర్స్ ఉంటారు కదా, రాజుగారు ఫాలోవర్స్, వాళ్ళందరూ కూడా చాలా క్వశ్చన్స్ వేశారు, ఎందుకు విడిపోయారు అని. ఎప్పుడూ కూడా ఆన్సర్ చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు, తను మళ్ళీ పెళ్లి చేసుకుందనా, ఇద్దరూ కలిసి మ్యూచువల్ అండర్స్టాండ్తో విడిపోయి సైలెంట్గా ఎవరికి వాళ్ళు ఉంటున్నారు కదా. సో ఇదే టైంలో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ప్రతిదీ కూడా అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను, ప్రతిదీ కూడా అన్నీ వివరంగా చెప్తాను అని చెప్పేసి చాలా వీడియో అయితే మాట్లాడటం జరిగింది. సో వీడియో యూట్యూబ్ ఛానల్ పేరు కూడా రాజ్ దగ్గుబాటి 1191. ఎవరికైనా ఈ ఛానల్ గురించి తెలియకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. రాజుగారు మాట్లాడింది మొత్తం కూడా మీకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో ఇంకా మాటకు మాట తోట మీ అందరికీ తెలిసిందే కదండి. అంకిత నాయుడు గారు మాత్రము సైలెంట్గా ఎందుకుంటారు. సో తను కూడా ఒక వీడియో చేసి పెట్టారనమాట. ఆల్రెడీ నేను తను పెళ్లి చేసుకోబోతుందని వీడియో అయితే మీకు షేర్ చేశాను, చేసుకుంది కూడా. సో ఇప్పుడైతే మళ్ళీ రాజు గారు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాక తనేం మాట్లాడారు అంటే, అవతల వ్యక్తి నా గురించి ఏమీ మాట్లాడినంత వరకు నేను చాలా సైలెంట్గా ఉంటాను, కానీ ఎప్పుడైతే నా గురించి అవతల వ్యక్తి ఏలైతే చూపిస్తారో నేను కూడా వేలైతే చూపిస్తా. అలాగే నేను ఎవరికి పోటీ కాదు, నాకు నేనే పోటీ.
ప్రతిదీ నేను సక్సెస్ అయ్యానంటే నా కాళ్ళ మీదే నేను చాలా కష్టంతో యూట్యూబ్లో సక్సెస్ అయ్యాను. ఎవరు సపోర్టు లేదు నాకు. అలాగే అవతల వ్యక్తి నాకు పోటీగా పెట్టారు యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి అని నేను అనుకోను. ఎవరిది వాళ్ళదే. అంటే చాలామంది ఉంటారు కదండి యూట్యూబ్లో ఫాలోవర్సు, రాజు గారు మీకు పోటీగా పెట్టారు యూట్యూబ్ ఛానల్ అని కామెంట్ చేస్తూ ఉంటారు కదా. సో దాన్ని బట్టి మాట్లాడారు. రాజు గారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పారనమాట. అంటే తను యూట్యూబ్లో సక్సెస్ రావాలి, ముందుకు ఎదగాలి అని చెప్పేసి. సో ఇంకా రాజు గారు మాత్రం మళ్ళీ ఒక వీడియో పెట్టేసి, నేను ఒక 8 minutes వీడియో డిలే అయ్యింది. ఎందుకంటే నాకు ఒక 4-5 hours ఆఫీస్ వర్క్ జరిగిందనమాట. ఇంకా అందులో ఉండిపోయి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇంకా ఎంతవరకు ఎడిటింగ్ చేశానో అంతవరకు పోస్ట్ చేశాను అని చెప్పారు ఫస్ట్ వీడియో. ఇంకా మీతో అన్నీ చర్చిస్తాను. ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినా, లేకుంటే మా ఊర్లు వెళ్ళినా, ఫ్రెండ్స్తో ఉన్నా, ఎక్కడైనా ఏదైనా పార్టీస్ ఇంకా అన్నీ వగేరా మొత్తం కూడా ప్రతి వ్లాగ్ షేర్ చేస్తాను అని చెప్పారు. అలాగే ఇంకేంటంటే అంకిత నాయుడు గారు ఉంటారు కదా, తనేం మాట్లాడారు అంటే, సో ఇన్ని రోజులు మ్యూచువల్ అండర్స్టాండ్తో విడిపోయాం కాబట్టి సైలెంట్గా ఉండిపోయాము. నేను కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. ఫ్యామిలీతో, నా కమ్యూనిటీ మెంబర్స్తో చాలా హ్యాపీగా ఉంటున్నాను. వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఇంత ఎదిగాను. ఇప్పుడు కూడా కొత్త లైఫ్లో లీడ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్యామిలీతో అని చెప్పుకొచ్చారనమాట. సో అయితే తను ఇన్స్టాలో మాత్రం టెక్స్ట్ మెసేజ్ అయితే పోస్ట్ చేశారు. అదేంటంటే, నేను ఈ 2 years చాలా బాధపడ్డాను. దానికి కారణము ఎంతో ఉంది. అదంతా కూడా నేను ఎప్పుడు బయటికి చెప్పుకోలేదనమాట. ఎందుకంటే అండర్స్టాండ్తో విడిపోయాం కాబట్టి చాలా సైలెంట్గా ఉన్నాను. సో ఏదో ఒక రోజు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది, కంపల్సరీగా మీతో షేర్ చేస్తాను, చెప్తాను అని చెప్పేసి తను మళ్ళీ కమింగ్ సూన్ వీడియో అనమాట. అంటే అది ఇంకా రాలేదు, యూట్యూబ్లో షేర్ చేస్తానని చెప్పారు. ఎందుకంటే రాజుగారు ఇండైరెక్ట్గా తను బ్లేమ్ చేస్తూ మాట్లాడుతున్నారు అన్న విషయం అయితే కంపల్సరీగా అర్థమైపోతుంది ప్రతి ఒక్కరికి. సో ఇన్ని రోజులు కూడా ఇన్స్టా ఫాలోవర్స్, యూట్యూబ్ ఫాలోవర్స్ అందరూ కూడా ఎందుకు విడిపోయారు అని ఎంతమంది అడిగినా చెప్పని వీళ్ళు ఇప్పుడు మనం వద్దు అన్నా కూడా చెప్పేలానే ఉన్నారు. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నన్ను బ్లేమ్ చేస్తారేమో, నేను నిజం బయట పెట్టకపోతే నన్ను తప్పుగా అనుకుంటారేమో, అంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు కదా అంకిత నాయుడు గారు. సో ఇంకా రాజు గారు మంచివాళ్ళు కాదు కాబట్టే తను వదిలేసి మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంది అని అనుకొని, తను తప్పడతారని అనుకొని కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి దానిలో ఇంకా అందరికీ సరైన ఆన్సర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారనేది నా అభిప్రాయం అనమాట. సో ఇంకా నా గురించి ఎక్కడైనా మాట్లాడితే, నా పేరు తేనంత వరకు నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడితే నేను మాత్రం గట్టిగా మాట్లాడేస్తాను అన్నట్టుగా అంకిత నాయుడు గారు కూడా కౌంటర్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడైతే చూడండి, ఆల్రెడీ మేము ఇంతకుముందు షాపింగ్ చేసామన్నమాట. పెద్ద పిల్లో కావాలని చెప్పేసి ఆ షాపింగ్ చేసిన రోజే ఈ షాపింగ్ కూడా చేసాము. ఇది కూడా సేమ్ అనమాట, ఫర్నిచరే, పక్కన వేరే షాప్ అనమాట. సో మేము కావాలనుకున్నది ఏ షాప్లో దొరకలేదండి, కానీ వేరే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అవి చూపిస్తున్నారు, అవేమన్నా మేము పర్చేస్ చేసుకుంటామేమని. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. కాట్, మంచాలు, దివాన్, బెడ్స్, ఇంకా వగైరా అన్ని, డ్రెస్సింగ్ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్ అన్నీ ఉంటాయి కదా. అయితే ఇంతకుముందు వీడియో పోస్ట్ చేసినప్పుడు ఈ షాప్ ఎక్కడండి అని అడిగారు. సో ఇది గుంటూరు అనమాట. గుంటూరులో వచ్చేసి అమరావతి రోడ్లో ఉంటుందండి. ఎవరైనా కావాలి అనుకుంటే గుంటూరు సరౌండింగ్లో ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. కానీ మాకు కావాల్సిన ఐటమ్ దొరకలేదు కాబట్టి మేము ఏది పర్చేస్ చేయలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పర్చేస్ చేసే అంత ఓపిక లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. సో ఇంకా అంకిత నాయుడు గారికి అయితే మళ్ళీ పెళ్ళి అయిపోయిందనమాట. సో ఇంకా తన హస్బెండ్ ఎవరో మనకి తెలీదు, ఎందుకంటే పెళ్ళి వీడియో అప్లోడ్ చేయలేదు కాబట్టి. అప్కమింగ్ వీడియోస్లలో అది కూడా తెలుస్తుంది. కానీ కొన్ని రీల్స్ మధ్యలో అయితే ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా అతనే హస్బెండ్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఇంకా క్లారిటీ అయితే మనకు తెలియదు కాబట్టి సో ఇంకా దాని గురించి కొంచెం సైలెంట్గా ఉందాము. సో ఇంకా ఇప్పుడు వచ్చే రీల్స్, వీడియోస్ అన్నీ కూడా రెండోసారి మ్యారేజ్ అయిన తర్వాత, ఎందుకంటే తన హ్యాండ్స్కి మెహందీ ఉంది, మెడలో నల్లపూసలు ఉందన్నమాట. సో ఇక్కడైతే ఒక పాప బర్త్డే జరిగితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది స్టోరీ బుక్ అనమాట. ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు బ్యాగ్ చూశారు కదా, మొత్తం కూడా అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా ఆ బ్యాగ్ మీదే ఉన్నాయన్నమాట. సో ఇంకా లోపల అయితే ఏమేమి ఉన్నాయనేది ఇంకా దాచుకోవడం ఎందుకండి, మొత్తం చూపిస్తే పోద్ది కదా. అందులోనూ మనకి వీడియోస్ తీసినప్పటి నుంచి అలవాటు అయిపోయింది. కానీ పిల్లలకు సంబంధించినవి స్టోరీ బుక్, ఈ విధంగా
ఆడుకునేదనమాట. ఇది హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు. అలాగే చాక్లెట్స్ ఇంకా ఏదో వగైరా అన్ని చిన్న చిన్నవి ఉన్నాయండి. అయితే ఇక్కడ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ ఎప్పుడూ కూడా మా పిల్లలిద్దరికీ ఇస్తారు. ఈసారి ఏంటంటే తగ్గింది అనమాట. రిటర్న్ గిఫ్ట్ ఒకటి తగ్గింది, ఎందుకంటే ఇంకా అయిపోయాయి. ఇంకా మా పాపకైతే ఇచ్చారు. సో ఇది అనమాట, చూసారు కదా. ఇంకా ఉన్న వాటిని షేర్ చేసుకోండి అని చెప్పాను మా పిల్లలకి. ఎందుకంటే చాక్లెట్స్ ఉన్నాయన్నమాట, డబుల్ అవి షేర్ చేసుకోండి అని చెప్పాను. బెలూన్స్ ఇంకా అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే వాటర్లో వేస్తే ఒక 1 డేలో లావుగా ఉబ్బుద్ది అనమాట. కాకపోతే దాని ప్లేస్లో ఏదైనా చెట్టు అలాంటిది వస్తే బాగుంటుంది అందంగా. అయితే ఒకసారి వేసి చూద్దామని చెప్పేసి వాటర్ పట్టేసి గ్లాసులో వేసాను. 24 అవర్స్ తర్వాత చూస్తే చాలా లావుగా పైకి గ్లాస్ కంటే హైట్లో వచ్చిందండి. కానీ అది పురుగులాగా ఉందన్నమాట. కానీ ఒక ఫ్లవరు చెట్టు అయి ఉంటే ఇంకా అందంగా అనిపించుండేది. చూశారు కదా, వాటర్లో వేస్తారు కదా, అదనమాట. ఆఫ్టర్ 1 డే తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంత లావుగా ఉబ్బిందో. చూశారు కదా, సేమ్ పురుగున్నట్టే ఉంది, మెత్తగా ఉంది. దీన్ని చూసి మా పాప భయపడిపోయింది. ఇంటికైతే బంధువులు వచ్చారండి. మా అమ్మ నెక్స్ట్ డే మా పెదనాన్న అన్నయ్య వచ్చారు. పెదనాన్న అంటే నాకు యాక్చువల్లీ తాతయ్య, మా అమ్మకి మేనమామ వరుస అనమాట. నేను పెద్దమ్మ సైడ్ నుంచి పెదనాన్న అంటూ అలవాటు అయిపోయింది. అంటే మా పెదనాన్న వాళ్ళ ఆవిడ మా అమ్మకి అక్క వరుస అవుతారు. ఇంకా ఆ సైడ్ నుంచి నేను పెదనాన్న అంటున్నాను. యాక్చువల్లీ నాకే తాతయ్య అనమాట. ఇంకా మా పిల్లలు తాతయ్య అంటారు, నేను పెదనాన్న అంటాను అనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఆగుతారా ఏదో ఒకటి కొనిమని అంటారు కదా. ఇంకా ఐస్ క్రీమ్ అయితే అడిగారు, తీసుకొచ్చారు. ఇంక ఈరోజు ఐస్ క్రీమ్ పార్టీ అయితే చేసుకున్నాం. ఇదండి వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.